అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2026వ సంవత్సరంలో మన భారతదేశంలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. మార్చి 3వ తేదీన మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశం పైన ఉంటుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ముందుగానే కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఏ సమయంలో గ్రహణం ఏర్పడుతుంది, పాటించాల్సిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, పొరపాటున కూడా చెయ్యకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి 3వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:46 వరకు గ్రహణం ఉంటుంది. గ్రహణానికి ముందే సూతక కాలం ప్రారంభం అవుతుంది. కాబట్టి మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటల లోపే ప్రతి ఒక్కరూ ఇంట్లో భోజనం చేసేయాలి. ఇక ఆ తరువాత ఎలాంటి ఆహారం తినకూడదు. సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసి ఇంట్లో ఆహారం వండుకొని తినాలి. గ్రహణం ప్రారంభమయ్యే ముందు పట్టు స్నానం, అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేయాలి. అయితే 2 సార్లు తలస్నానం చేయలేని వారు సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత అంటే 7 గంటల తర్వాత తలస్నానం చేయండి. తలకి షాంపూ పెట్టకుండా చన్నీటితోనే తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే గ్రహణ దోషాలన్నీ తొలగిపోయి మీ శరీరం శుద్ధి అవుతుంది. ఇక ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ఏర్పడుతున్న సమయంలో ఇంట్లో ఎలాంటి ఆహారం ఉండకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తినకూడదు. కాబట్టి గ్రహణం ప్రారంభమయ్యేలోపు ఉదయాన్నే వండిన అన్నం, కూరలు తీసేయండి. వంటగదిలో ఏమైనా ఆహారం మిగిలితే వాటిని తీసేయాలి. అంతేకాని మిగిలిన ఆహారాన్ని గ్రహణం తర్వాత అస్సలు తినకూడదు. ఇక మీ వంటగదిలో ఉండే నిల్వ పచ్చళ్ళు, బియ్యం, చింతపండు, పప్పు దినుసులు ఇలాంటి ఆహారం పైన దర్భను వేయండి. దర్భ అందుబాటులో లేకపోతే తులసి దళాలు వేసుకోండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఆహారం పైన వేసిన దర్భను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర వేయాలి. అలాగే గ్రహణం సమయంలో ఎవరూ కూడా నిద్రపోకూడదు, లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అసలే చెయ్యకండి. భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. గ్రహణ సమయంలో తలకు నూనె రాయకూడదు. ముఖ్యంగా గర్భిణీలు గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు ఇంటి నుండి బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. ఇంటి కిటికీలు మూసేసి ఇంట్లోకి వెలుతురు రాకుండా జాగ్రత్త తీసుకోండి. అంతేకాని ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఇక గ్రహణం ప్రారంభం అయ్యేలోపు మీ పూజ గదిని మూసేయాలి. అలాగే మీ ఇంట్లో తులసికోట ఉంటే తులసికోట పైన ఏదైనా వస్త్రాన్ని కప్పేయండి. గ్రహణం పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసుకోండి. అలాగే తులసికోట చుట్టూ గంగాజలం చిలకరించండి. ఇక మనలో చాలా మంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు. మరి కొంతమంది దిష్టి యంత్రాలను కట్టుకుంటారు. అయితే ఈ గ్రహణ సమయంలో ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలకు ఉన్న శక్తి మొత్తం నశిస్తుంది. కాబట్టి ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలు, దిష్టి యంత్రాలను తీసేసి గ్రహణం పూర్తయిన తర్వాత కొత్తవి కట్టుకోండి. అయితే మీరు ఇంటి ముందు కొత్తగా గుమ్మడికాయ కట్టుకుంటే ఆ గుమ్మడికాయ తీయనక్కర్లేదు. గుమ్మడికాయ పైన పసుపు నీళ్లు లేదా గంగాజలం చిలకరించుకోండి. అయితే గుమ్మానికి కట్టిన మిరపకాయలు, నిమ్మకాయలు ఉంటే వాటిని గ్రహణం తర్వాత వెంటనే తీసేసి కొత్తవి కట్టుకోవడం మంచిది. గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు. కాబట్టి ఈ సమయంలో దీపారాధన చెయ్యకూడదు. కానీ గ్రహణ సమయంలో చేసే జపాలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఓం నమః శివాయ, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాంటి దైవ మంత్రాలు చదువుతూ ఉండండి. గ్రహణ సమయంలో ఇలాంటి దైవ మంత్రాలు చదివితే గ్రహణ ప్రభావం మీ పైన పడకుండా ఉంటుంది. ఇక ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. గ్రహణం రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉండాలి. గ్రహణ సమయంలో దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఇక ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, శుభకార్యాలు నిర్వహించడం చేయకండి. అలాగే ఈ రోజున కొత్త బట్టలు ధరించకూడదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఇల్లు ఊడవడం, ఇంట్లో ఉన్న చెత్తను బయట వేయడం చేయకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణం రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకండి. ఇనుము శనిగ్రహానికి సంబంధించినది. కాబట్టి మార్చి 3వ తేదీన ఇనుప వస్తువులు కొనకండి. లేదంటే మీ ఇంట్లో అశాంతి, గొడవలు ఏర్పడతాయి. అలాగే పదునైన వస్తువులు, వాహనాలు మరియు ఎలక్ట్రిక్ వస్తువులు కూడా కొనకూడదు. ఇక ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు గ్రహణ సమయంలో ఓం శ్రీం హ్రీం
క్లీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అప్పుల బాధలు తొలగి ధనాకర్షణ పెరుగుతుంది. ఇక గ్రహణం పూర్తయిన తరువాత ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులకు బియ్యం దానం చెయ్యండి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి గ్రహణానికి ముందు అంటే మార్చి 3వ తేదీన ఉదయాన్నే గోవుకు ఆహారం తినిపించండి. దీనివల్ల పితృదోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఇనుముతో చేసిన వస్తువులు ఏవైనా సరే ఈ గ్రహణ సమయంలో మన శరీరం పైన ఉండకూడదు. కాబట్టి గ్రహణ సమయంలో ఇనుప మంచాల పైన పడుకోకూడదు. అలాగే ఇనుప వస్తువులను కూడా ముట్టుకోకూడదు. ఇక చాలా మంది ఆడవారు మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకుంటారు. శాస్త్రపరంగా మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయంలో మంగళసూత్రానికి పిన్నీసులు ఉండకుండా చూసుకోండి. ఇంటి సంపద నిలకడగా లేని వారు తామర గింజల జపమాలతో లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ గ్రహణ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే గ్రహణ సమయంలో గాయత్రీ మంత్రం చదివితే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక గ్రహణం పూర్తయిన తరువాత ముందుగా మీ ఇంటి గుమ్మం పైన పసుపు నీళ్లు చిలకరించండి. ఈ చంద్రగ్రహణ ప్రభావం ముఖ్యంగా 4 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. అందులో మొట్టమొదటిగా సింహరాశి. సింహరాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మార్చి నెల రోజులు సింహరాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక వృషభ రాశి వారిపైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఏమైనా ప్రాపర్టీస్ కొనాలన్నా లేదా అమ్మాలన్నా వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెలలో వాహనాలు కొనకండి. ఇక మకర రాశి వారిపైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఏర్పడతాయి. అలాగే కన్యా రాశి వారిపైన కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ మార్చి నెల రోజులు కన్యా రాశి వారికి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అలాగే శత్రు బాధలు పెరుగుతాయి. కాబట్టి ఈ 4 రాశుల వారు మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి బ్రాహ్మణులకు కేజింప ఉలవలు మరియు బియ్యం దానం చెయ్యండి. గ్రహణ దోషాలు లేకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే దానాలు ఇవ్వడం కుదరని వారు గ్రహణం మరనాడు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. చాలా మంచిది. ఈ చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వారు పొరపాటున కూడా గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణం పూర్తయిన తర్వాత సంతాన గోపాల మంత్రం జపిస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. ఇక చాలా మంది గర్భిణీలు గ్రహణ సమయంలో వెల్లకిలా పడుకుంటారు. కానీ అలా కాకుండా గోడకు ఆనుకొని మంచం పైన కూర్చోండి. ఇక మనలో చాలా మంది డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో దుర్గాదేవిని అలాగే పరమేశ్వరుడిని మీ మనసులో స్మరించుకోండి. ఈ దేవతలకు సంబంధించిన దైవ మంత్రాలను చదువుకోండి. అలాగే గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామాలు చదివితే మీ కుటుంబంలో ఏర్పడే గొడవలు కలహాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు గ్రహణం పూర్తయిన తరువాత బ్రాహ్మణులకు బెల్లం దానం చేస్తే కుజ దోషాలు తగ్గి త్వరగా వివాహం కుదురుతుంది. చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి నాడే సంభవిస్తుంది. మార్చి 3వ తేదీన ఫాల్గుణ పౌర్ణమితో పాటు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. గ్రహణానికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజనా సుఖినో భవంతు.